మీరు ఎందుకు ఇటు డైవర్ట్ అయ్యారు మళ్ళా? లేదు అంటే దేశాన్ని మీరు ఎటు తీసుకుపోతున్నారు? ఇప్పుడు చింతరాజశేఖర్ ఎటు తీసుకొని పోతాడు? నేను ప్రజలను ఆలోచించమంటున్నా. ఇటువంటి వ్యక్తిని, నేను తల్లి గర్భాన జన్మించలేదు అనేటువంటి వ్యక్తిని మనం ప్రధానమంత్రిగా ఎన్నుకున్నామంటే ఇదే మాట ప్రపంచ దేశాల్లో తెలిస్తే మన ఇంత మూర్ఖులా భారతదేశ ప్రజలు అంటారు. భారతదేశ ప్రజలు ఇంత మూర్ఖులా అంటారు. మనం జన్మించలేదనే వాడిని నమ్మి మీరు ఓట్ల కొద్ది ప్రధానమంత్రిని చేస్తున్నారంటే భారతదేశ ప్రజల మానసిక పరిస్థితి, వాళ్ళ మానసిక పరిపక్వత ఇంత దౌర్భాగ్యంగా ఉందా, ఇంత దారుణంగా ఉందా అని నవ్వుతారు. ప్రపంచంలో మనకి స్టీవ్ జాబ్స్, సత్యా నాదెల్లా వీళ్ళందరూ తీసుకొచ్చిన పేర్లని మోడీ లాంటి వాళ్ళని మనం ఎన్నుకొని నాశనం చేస్తున్నాం. రైట్, ఓకే, సరే, మీరు చెప్పే మాటలు అట్లుంటాయి. ఇప్పుడు కూడా ప్రస్తుతం మొన్నటి వరకు కూడా అయ్యప్ప స్వాములు ఉండే 41 రోజు వాళ్ళు దీక్షలో ఉంటారు. కొంతమంది వాళ్ళ వివిధ రకాలుగా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో ఉంటారు. వాళ్ళ తప్ప దీక్ష చేయడం? నేను అయ్యప్ప స్వామి మాలేసుకున్నాను 5 సార్లు. 5 సార్లు అయ్యప్ప స్వామి 2004 to 2009 మధ్యలో అయ్యప్ప స్వామి మాలేసుకున్న తర్వాత ఫస్ట్ టైం జ్యోతి దర్శనం కోసం వెళ్ళినాం. జ్యోతి దర్శనం వస్తే జ్యోతి దర్శనం కనపడగానే మా గురుస్వామికి నేనేం చెప్పానంటే, ఇది కరెక్ట్ కాదు, ఇది ఆర్టిఫిషియల్, ఇది న్యాచురల్ కాదు. 2004 అప్పుడు చెప్పడం జరిగింది. అలాగే వావర్ స్వామి దర్శనం అని తీసుకెళ్తే ఇస్లాం వచ్చి 1400 సంవత్సరాలే కదా. అయ్యప్ప స్వామి హరిహరాదులకు పుట్టిన పుత్రుడు అంటున్నారు కదా. కేవలం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన వావర్ స్వామి ఒక ముస్లిం అనే వ్యక్తి అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అవుతాడని కూడా అడగడం జరిగింది. సమాధానం లేదు కదా దానికి. కేవలం 1400 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాం మన భారతదేశం రావడానికి ఇంకా తక్కువ సంవత్సరాలు అయ్యేది. అతను అయ్యప్ప స్వామికి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టిన అయ్యప్ప స్వామికి ఫ్రెండ్ ఎట్లా అవుతాడు? అప్పుడు చిరంజీవులుగా ఉంటుండే అని చెప్పేసి విన్నాం, నిజమేనా? అవన్నీ చెప్తున్నాం కదా. మనం ఈ రోజున ఇంట్లో ఎస్పెషల్లీ భారతీయ గృహిణి పెళ్ళి భర్త మాట కంటే కూడా గుళ్ళో పూజారి చెప్పే మాటకి ఎక్కువ విలుస్తారు. ఆ స్థాయిలో వాళ్ళని ట్యూన్ చేసి పెట్టారు. ఎవరు? వ్యవస్థ. ఈ వ్యవస్థ ఆ స్థాయిలో కట్టుకున్న భర్త మాట కంటే కూడా పూజారి చెప్పేదానికి వాళ్ళు ఎక్కువ విలువిస్తారు. నిజమే అనుకుంటారు వాళ్ళు. అందుకే వాళ్ళ పూజలు పునస్కారాల్లో మహిళల పాత్ర ఎక్కువ ఉంటుంది. తప్ప అట్లా చేయడం తప్ప పూజలు చేస్తారు. దానికి ఆధారాలు లేవు కదా. ఇప్పుడు చిన్న రామేశ్వరం పోయి ఆడవాళ్ళని అడుగుతున్నాను నేను. భారతదేశ మహిళలు పూజ్యులు ఎవరైతే వెళ్ళి రామేశ్వరంకి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటున్నారో అది రాముడు స్థాపించింది కాదు అని చిన్నజీర స్వామి చెప్పినప్పుడు అది జ్యోతిర్లింగమే కానప్పుడు అక్కడికి వెళ్ళి పూజ చేయడం సబబ కాదా అనేది మీరు ఎవరిని అడగాల? అయితే మీరు క్లారిఫికేషన్ చిన్నజీర స్వామిని ఇవ్వమనాలి. ఇది రామేశ్వరం కానప్పుడు ఇది జ్యోతిర్లింగం కాదు కదా, ఇక్కడ పూజలు పునస్కారాలు చేయడం సబబ కాదా అని ఆయన అడగాల. లేదా ఎవరైతే శంకరాచార్యులు ఉన్నారో వాళ్ళని అడగాల. ఇది చిన్నజీర స్వామి అసలు రాముడు స్థాపించిన రామేశ్వరమే కాదంటున్నారు, ఇది జ్యోతిర్లింగం అవునా కాదా అని వాళ్ళని అడగాల. మరి మీరు కలియుగ వెంకటేశ్వర స్వామి టీటీడీ తిరుపతికి ఎందుకు పేరు? మరి మీరు అదే చెప్తున్నా కదా. ఆ తర్వాత కూడా నిరంతరం ఎదురవుతున్న మనకి కళ్ళకు కనపడుతున్న వాస్తవాలను బట్టి తర్కించుకొని గత సంవత్సరం 2024 నా జన్మదినం రోజున ఈ సంవత్సరం మొత్తం నేను అధ్యయనం చేసి రాబోయే సంవత్సరం లోపల నేను ఆస్తికుడిగా ఉండాలా నాస్తికుడిగా ఉండాలా అనేది నిర్ణయం తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. అదే ఫేస్బుక్లో అది కూడా ఉంది. గత 2024 ఏప్రిల్ 24న నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే నాకు రాను ఈ భూమి మీ దేవుడి కంట్రోల్డ్ భూమి కాదు, ఇది ఉద్భవించిన భూమి. సో ఇది ఒకడు సృష్టించిన భూమి కాదు అనే దానికి ఆధారాలు ఎక్కువ కనపడుతున్నాయి. దేవుడు మనకి 4500 సంవత్సరాల కంటే పూర్వం దేవుడు ఉన్నట్టు కానీ లేకపోతే సంస్కృత భాష కానీ వేదాలు కానీ ఎక్కడ మనకి సింధు నాగరికత కానీ లేకపోతే రాఖీగడి మోహన్జదారో హరప్ప రాఖీగడిలో ఎక్కడ మనకి ఆధారాలు అయితే దొరకలేవు. ఇంకోటి మీ రాధా మనోహర్ దాస్ గారు ఎడారి మతం అన్నారు. ఈజిప్ట్ మనకంటే పురాతనమైన నాగరికత. ఈజిప్ట్ ఎక్కడైతే పిరమిడ్స్ ఇవన్నీ ఉన్నాయో మనకంటే పాత నాగరికత. అట్లాగే అపదన ప్యాలెస్ అని ఒకటి ఉంది, మెసోపోటమియా ఇరాన్లో ఉంటుంది. వాళ్ళు మనకంటే అడ్వాన్స్డ్గా భవనాలు కట్టినారు. వాళ్ళకి భవనాలు కట్టడం ఏం తెలుసు, వాళ్ళకి బిల్డింగ్లు ఏం కట్టడం తెలుసు. మనము గుళ్ళు గోపురాలు కట్టామంటే వాళ్ళకి మనకంటే ముందరే వాళ్ళు పిరమిడ్లు కట్టారు, మనకంటే ముందరే బాబిలోన్లో హ్యాంగింగ్ గార్డెన్స్ ఉన్నాయి, మనకంటే అద్భుతమైన కట్టడాలు మనకంటే ముందు వాళ్ళు కట్టినారు. వాళ్ళ తర్వాత మనం వాళ్ళకంటే మించి కట్టినాం.
సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎప్పుడు ఎక్కడ ఎలా ఉద్భవిస్తుంది అనేది మనం చెప్పలేము. ఈ రోజున యూరోప్లో 1900 నుంచి 2000 మధ్యలో యూరోప్లో సాధించిన సైన్స్ ఇవి మన దగ్గర ఎందుకు లేవు? మరి మన దగ్గర అన్నీ ఉన్నట్టయితే కనుక. మొన్న ఎవరో అంటా ఉన్నారు, ఫస్ట్ ఆపరేషన్ చేసింది కూడా హిందువే అన్నారు. ఫస్ట్ ఆపరేషన్ చేసింది హిందువే అయితే ఆయన సైంటిస్ట్ అవుతాడు. ఇప్పుడు హిందువులలో ఆయన ఒక సైంటిస్ట్, డాక్టర్. ఆయన ఓకే, డాక్టర్తో పాటు హిందూ ధర్మాన్ని నమ్మే ఒక డాక్టర్.